హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ కిచెన్. అందరు బాగున్నారా? సాయంత్రం అయ్యేసరికి ఏదైనా సరే స్నాక్స్ ఒక్కొక్కసారి టైం లేనప్పుడు ప్రిపేర్ చేసుకుని ఉంటే తినేయాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనం తయారు చేసుకొని నిల్వ ఉంచుకోగలిగేటటువంటి ఒక మంచి ఎమ్మి బిస్కెట్స్ అనుకోవచ్చు, మీరు టీ టైం స్నాక్ అనుకోవచ్చు. హ్యాపీగా ఇవాళ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. దీనికి ఇక్కడ నేను 2 కప్పులు నిండుగా గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు మైదాతో చేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఇంకా టేస్టీగా ఉంటాయండి. కాదు మైదా వద్దు అనుకున్న వాళ్ళు గోధుమ పిండితో ట్రై చేయొచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండినే తీసుకున్నాను. దీంట్లో మనము కొంచెం పావు టీ స్పూన్ ఉప్పు కూడా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా చల్లించుకోవడం వల్ల ఏదైనా మనకి ఉంటే పిండిలో అవి క్లియర్ అయిపోతాయి. తర్వాత ఉప్పు కలుపుకొని ఒకసారి పిండి అంతా కూడా కలుపుకున్నాక మనము థర్డ్ ఇంగ్రీడియంట్గా కరిగించుకున్నటువంటి వెన్నపూస కానీ లేదంటే నెయ్యి అయినా సరే మనం ఇది వేసుకోవడం వల్ల దీనికి పిండికి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి, సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంటాయి. సో మీరు కొంచెం ఒక 100 గ్రాములు అనుకోవచ్చు, ఒక 75 గ్రాముల నుంచి 100 గ్రాములు నెయ్యి కానీ వెన్నపూస కానీ కరిగించి వేసుకుంటే మనకి పిండి అనేది తొందరగా కలుస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వేడిగా ఉంటుంది కాబట్టి మనము స్పూన్తో కలుపుకున్నాక చేతితోటి ఒకసారి నూనె అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు తీసుకోండి. ఎక్కువ నీళ్లు పట్టవండి, కొద్దిగా ఒక పావు కప్పు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే పిండి ముద్ద అనేది రెడీ అయిపోతుంది. కాసేపు మనం బాగా కలుపుకున్నామంటే సాఫ్ట్గా అవుతుంది పిండి. తర్వాత ఒక టైం ఉంటే మీరు ఒక అరగంట అంటే మనము పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే వెంటనే చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను తయారు చేసేసిందని కాసేపు ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చాను. ఈ లోపల పొయ్యి మీద మీరు బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. నూనె అనేది కాగుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఈ పిండి ముద్దని చపాతీలాగా చేసుకొని చాకుతో సైడ్స్ అన్నీ కట్ చేసేసి ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. లేదంటే మీకు నచ్చితే చిన్న చిన్న రౌండ్గా ఏదైనా గ్లాస్ కానీ మూతతో కానీ రౌండ్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు. బాటిల్ మూతలు ఉంటాయి కదా, వాటితో అయినా సరే ఇలాగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు చేతికి రెడీగా ఉంటాయి కాబట్టి త్వరగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కొన్నిటిని మీరు ఆయిల్లో వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కాగిపోయి బ్లాక్గా అయిపోతాయి. కాబట్టి మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిరిగేస్తూ ఉంటే మనకి ఒక 2 నుంచి 5 నిమిషాల్లో పర్ఫెక్ట్గా ఇవి మంచిగా వేగి గోల్డెన్ కలర్కి వస్తాయి. అప్పుడు తీసేసి మీరు టిష్యూ పేపర్లోకి తీసుకొని నూనె పీల్చుకున్న తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు సాఫ్ట్ అండ్ క్రంచీగా ఉండే చక్కటి గోధుమ పిండి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇటువంటి ఈజీ అండ్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను కలుస్తా ఇంకొక మంచి రెసిపీతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.